తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం విన్న తర్వాత తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు సమావేశం నిర్వహించారని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలు రాజకీయ రాష్ట్రం మార్చడానికి తప్ప అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేయాలని తెలిపారు. 16 ఆర్థిక సంఘం రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఆర్థిక సంఘాన్ని తప్పుదోవ పట్టించడమే ప్రయత్నం చేశారని అన్నారు. డిసెంబర్ 9న నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా రుణమాఫీ పూర్తి కాలేదని మండిపడ్డారు. బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాలి తప్ప, ఒక అదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాజకీయాలు మాట్లాడతాం. బహుశా మన రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా బిహేవ్ చేసింటాడు. ఏ ముఖ్యమంత్రి గారైనా అది ఒక అత్యున్నతమైనటువంటి పదవి. కానీ పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావిధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం అంటే చిల్లర పల్లర రాజకీయాలు చేయడమో, ప్రతిపక్షాల మీద పనిచేయాలి. అది రేవంత్ రెడ్డికి మంచిది, రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది. నేను మీకు నోట్ కూడా ఇస్తాను సార్. ఐ గివ్ యూ. యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా, బట్ ఇక మెదక్లో ఉన్నాం, మా మిత్రులందరూ కూడా స్టాఫర్స్ ఉన్నారని ఇక్కడే మాట్లాడుతున్నా. ఆ గణాంకాలు అంకెలు తప్పుకోకూడదని చెప్పి ఆయన గివింగ్ యూ నోట్. ఈరోజు ఆయన ప్రసంగంలో మొన్న 16వ ఆర్థిక సంఘం వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా రాష్ట్రం అప్పులకు కుప్పైందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కూడా గత 10 ఏళ్లలో ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వ వేదికల మీద ఫైనాన్స్ కమిషన్ లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా తప్పుదో పట్టించే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు కూడా. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద. అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైనాయా? కాలేదు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తామన్నారు. దాదాపు 10 నెలలు అయిపోయి ఏడాది దగ్గరకు వస్తుంది, రుణమాఫీ పూర్తి కాలేదు. తులం బంగారం అన్నారు, 5 లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు.